మైకు సెట్టులు పెట్టి ఈలలు కొట్టే పాటలు పాడు కళ్ళ కాటుక చూడు ఒక్కటైన వీరు చూసే చూపులతోటి ఏమో ఏవో అంటున్నారు ఆహా కళ్యాణం ఆహా కళ్యాణం ఆహా కళ్యాణం చేసే హోరు ఆహా కళ్యాణం ఆహా కళ్యాణం ఆహా కళ్యాణం రేపే జోరు మన వారై వచ్చినదెవరు అందాలే తెచ్చినదెవరు పచ్చని ఈ పందిరిలోన అంతా అయినోళ్ళే అంటారో పెళ్ళంటే సందడి చూడు ఎల్లెక్క కోటరు బీరు ఈ మాటే నచ్చిన వారు ఆనందంగా అవునంటారు కళ్యాణం కళ్యాణం చేసే హోరు కళ్యాణం కళ్యాణం రేపే జోరు తాళ్ళంటూ కట్టాక పెళ్ళామే తిట్టినా అలనాటి యోధుడల్లే పట్టనట్టు నువ్వుండాలి గట్టిగా నీకంటే మునగాడే లేరంటూ ఊరంతా నీ తడాక మోగుతున్నా ఇంట్లో నువ్వో పిల్లేగా ఒక మాటే తానంటే పొరపాటే అనుకుంటూ మౌనంగా దాటావో అది నీకే మేలంట సూపర్ స్టార్ అనుకుంటూ సింహంలా నువ్వు తూటాలా తను మారి నీ ఆటే అవుటంట ఇట్టా నువ్వు బ్రతికావనుకో అట్టా మరి మసిలావనుకో వేషుగ్గా సాగే కథలో పాదర మంది తెచ్చేదెవరు చెట్టై నడిపించావనుకో ఇట్టే గెలిపించావనుకో నీకే మనసిచ్చిందనుకో లైఫ్ హ్యాపీ జర్నీ బ్రదరో కళ్యాణం
చెలి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాళ్ళు
ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. నాకే తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా, లేదే పొంగుతున్నదే ఇంకేదో. పేరు లేదుగా, ఇంతే మాట్లాడుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే. నువ్వుంటే చాలే, మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. నువ్వుంటే చాలే. వెలుగారునా నిసిపూసిన వెలివేసిన మది వీడునా, గుండె కనుమూసిన విధి రాసిన కలకాలిపో. నిజమైన నిను వదలకుమా వదలకుమా, బెదురెరుగని బలమా. నదివే నువ్వు నదివే,
చైతన్యం నువ్వు వదలకుమా వదలకుమా సరికోరే నిజమా నదివే నువ్వు నదివే నీ మార్పే నా నుండి వినవే నదివే నువ్వు నదివే నీకేను వియాలి విలువే మును ముందే వెలుగుంది నిన్నల్లో నిసిదాగున్నా మును ముందే వెలుగుంది దారే మూసుకుపోతున్నా మును ముందే వెలుగుంది ఆ గద్దు ఏదేమైనా మును ముందే వెలుగుంది దాటే ఆటు పోటైనా మును ముందే వెలుగుంది కలలే వీడొద్దంటున్నా మును ముందే వెలుగుంది తెలిపేగా హరివిల్లైనా మును ముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్నా మును ముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా నదివే How many people get Oscar?
మేడం కోసం సార్ కోసం ఇంకో సాంగ్ నువ్వు కింది దిగినా సార్ సార్ మేడంతో డాన్స్ చేయాలి మీరు సాంగ్ మీరు వేస్తారు దాన్ని ఏమంటారా నేనైనా ఒకసారి బండికి వస్తావు బస్సుకి వస్తావు సాంగ్ వచ్చేమ్మా సేవానా తడిపేయాలన్న భూమే ఏదో సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో ఓ నీలి మేఘం పెంచింది వేగం ఆ జాబిలమ్మ చెంత చేరి వంత పాడి కమ్మితే మైకం మరలా మరలా ఎరనే విసిరి కొరికే వరకు సహనం కొసరి వలలో పడక వదలడు జాలరి ఈసారి మరి మరి సవాలవుతున్న పదే పదే సమీపిస్తున్నాటో ఇటో ఎటో దారున్న ప్రతిసారి కథలన్నీ ఇంతేనా ఓరు గాలి ఇది కాదులాలి ఆ చంటి పాపను చుట్టుముట్టి నింగికెత్తి గిరవాటేస్తావు రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను
ఏమని చెప్పాలి అలా చెప్పాలి? ఏమని చెప్పాలి అలా చెప్పాలి అంటే దీని గురించి ప్రిపరేషన్ అంటే యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ నాకు మా మదర్కి ఐ మీన్ ఇదొక ఏంటంటే మా ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి అంటే చిన్నప్పటి నుంచి మ్యారేజ్ ఎలా చేయాలి, చెల్లి పెళ్లి చేయాలి, ఇదొక అంబిషన్ అనమాట మాకు మా ఫ్యామిలీలో. మా ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి చెల్లి పెళ్లి బాగా చేయాలని ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకుంటా. నాకేం వద్దనయా మ్యారేజ్ గ్రాండ్గా చేయని చెప్పింది ఒకసారి మా చెల్లి. ఇంకప్పుడు అనుకున్నాం ఎట్లాగన్నా గట్టిగా చేయాలని చెప్పి. ఇంకెన్ని ఇబ్బందులు వచ్చినా నాకున్న దాంట్లో బాగానే చేసి పంపించాను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు అందరూ మరి చెప్పాలి. సో ఇంకా నాకు మా చెల్లి బాండింగ్ ఏంటంటే నేను నా ఇంటర్ అయిపోయిన తర్వాతే నేను బయటికి వెళ్ళిపోయాను యాక్చువల్గా. ఐ మీన్ నా జాబ్ నిమిత్తం కానీ ఏదైనా కానీ నేను నా ఇంటర్ అయిన తర్వాత నుంచి ఏలూరులో లేను. సో డాడీ చనిపోయిన తర్వాత చిన్న గ్యాప్ అనేది వచ్చింది కానీ బట్ ఏది త్వరగా అడగలేదు నన్ను ఇది కావాలి అని చెప్పి. సో కానీ బాండింగ్ ఇన్ ద సెన్స్ ఒకళ్ళు ఐ మీన్ అది నేను చెప్పలేను. తనంటే చాలా ఇష్టం. అట్లా నేను ఊరికి ఎమోషనల్ అయిపోతా ఉంటా. తనంటే చూసే ఉంటారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కళ్ళమట నీళ్ళు వస్తాయి. సో పెద్ద ఇక్కడతో అసలు వీళ్ళిద్దరికీ మాట్లాడుకోవడమే చాలా తక్కువ, ఫైటింగ్స్ వరకు వెళ్తున్నారు మీరు. ఫైటింగ్స్ అంటే జరిగినవి చాలా తక్కువ ఫైట్స్ బ్రో. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వేరే భయంకరమైన ఫైట్లో ఉండేవి. అట్లా కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ కొట్టేసుకోవడం కాదు, తిట్టుకోవడం, అరుచుకోవడం అట్లా. అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు తన స్మైల్ ఐ కెన్ ఫీల్ బికాజ్ నేను కూడా స్టేజ్ దాటి వచ్చాను కాబట్టి దట్ స్మైల్ ఇట్ వాజ్ ఐ కెన్ ఫీల్ దట్ స్మైల్. అదొకటి నాకు బాగా హ్యాపీగా అనిపించింది. తర్వాత తలంబ్రాలు పోసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ బిందులో రింగులు తీసినప్పుడు ఫస్ట్ తనే తీసింది, తర్వాత నెక్స్ట్ 2 times తను తీశాడు. అండ్ వాళ్ళ ఆడబొడుచుతో ఆడేటప్పుడు తను తీసింది, అప్పుడు బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ తలంబ్రాలు ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, పంతులు గారి వల్ల అవ్వలేదు అది. మేము అందరం ఎంకరేజ్ చేయడానికి కూర్చుంటే ఆయనకి అర్థమైపోయి తలంబ్రాలు నార్మల్ ఇప్పుడు పంతులు గారు క్లోజ్ పడాలి ఇప్పుడు ఈ మూమెంట్ లో. ఆ 2 moments నేను ఎలా అయితే తను ఫీల్ అవుతుంది, తను ఎలా ఉండతుందో అని నేను అనుకున్నాను, తను అలానే ఉంది. సో ఆ ఫీల్ నేను ఫీల్ అయ్యాను, తను ఫీల్ అయిన ఫీల్. అండ్ ఎండ్ వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు అస్సలు బాధపడొద్దు అని చెప్పి, అలానే హ్యాపీగానే వెళ్ళింది మ్యారేజ్ చేసుకొని. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హర్ వెడ్డింగ్. చిన్నప్పటి నుంచి మేమందరం కలిసే పెరిగాం మంచిగా. చాలా ఫాస్ట్గా పెద్దోడు అయిపోయాడు అనిపించింది పెళ్ళికి వచ్చేసాడు అని. చిన్న ఏజ్ నుంచి కోపం ఎక్కువే కానీ చాలా బాగుంటాడు నాతో. తన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, కష్టమే మా ఇంట్లో, కానీ ఒప్పించాడు 1 years సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాడు. చెప్పండి ఏదో ఒకటి. మావాడు ఎలాగైతే గట్టెక్కాడు, మొత్తానికి తను కోరుకున్నామని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎలాగైతే మీరు నెక్స్ట్ మీరేనా? నెక్స్ట్ మేము కాదు, మాకు ఇంకా చాలా టైం ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకోవడం, మా లవ్ మ్యారేజ్ అయింది అప్పుడే కాదు, మా అన్నయ్య ఉన్నాం. తను ఇంత హ్యాపీగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా తర్వాత కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా ఉంటే చాలు. మా అన్నయ్య వదిన వీళ్ళిద్దరు ఒకలా ఉండేవాళ్ళు, మేమిద్దరం మంచిగా షాపింగ్ చేస్తూ ఉంటాం. ఒకలాగా ఉండేవాళ్ళం, వీళ్ళిద్దరు ఒకలాగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికేమో షాపింగ్ పిచ్చి, మా ఇద్దరికేమో కొంచెం ఇంట్రోవర్ట్స్ టైప్. సో అది నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ I fall in love, నీ మాయల్లోనే. ఓ I fall in love, తెలిసిందా. ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, ముందే చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. నువ్వే నాకు సొంతమైన ఏకాంత
3 స్టార్. నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ బా.